ధన్యవాదాలు సార్. అధ్యక్ష, మీ ద్వారా 2-3 సమస్యలు అధ్యక్ష. ప్రతిసారి చెప్తా ఉంటాను ఇది. ఒకటి, మా స్కూల్స్ హాస్పిటల్స్ అధ్యక్ష. నన్ను చాలామంది ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నారు అధ్యక్ష. నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు లేచినా స్కూలు హాస్పిటల్ అంటే ఏంది అని నవ్వుతున్నాను అధ్యక్ష. కానీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి మెట్పల్లి హై స్కూల్, అట్లానే ఉర్దూ మీడియం స్కూల్ సగంలో ఆగిపోయి ఉంది. అట్లానే హాస్పిటల్స్ 2 కూడా సగంలో ఆగిపోయినాయని నేను కూడా చెప్పిన అధ్యక్ష. అది కాకుండా అధ్యక్ష, కొరుట్ల టౌన్, మెట్పల్లి టౌన్ 2 చోట్ల కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ 80% పూర్తయినాయి. అదేవిధంగా అధ్యక్ష, మా కొరుట్ల మెట్పల్లిలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జర్నలిస్టులకి గత ప్రభుత్వంలో ఇల్లు కట్టినాం అధ్యక్ష. అది అలాట్మెంట్ కాలేదు. మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వెంటనే ఆ బిల్డింగ్లు రెడీ అయినాయి, వెంటనే ఆ ఇల్లు అలాట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, ఈ ఉర్దూ మీడియం కోసం జూనియర్ లెక్చరర్ పోస్టులు 59 ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి, అండర్ రూల్ 22H2లో ఆ సీట్స్ రిజర్వ్ అయినాయి అధ్యక్ష. అవి డీ రిజర్వ్ చేస్తే, ఎందుకంటే ఎవరు రావట్లేదు దానికి, సో డీ రిజర్వ్ చేస్తే ఓపెన్ కేటగిరీలో కొందరు ఆ మైనారిటీ సోదరులకే సహాయపడుతుందని చెప్పి మీరు కోరుతాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీమతి కోవాల